హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఒకవైపు హెచ్సీఏ సమావేశం ప్రారంభమైంది, మరోవైపు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగింది. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హెచ్సీఏ వార్షిక సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రయత్నించింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ రోజు వార్షిక సమావేశము ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి చాలా మంది హైదరాబాద్ క్రికెట్ సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు కొంతమంది వచ్చారు. మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేష్ వచ్చి ఈ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు జరిగినటువంటి సమావేశం కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా సమావేశాన్ని క్లోజ్ చేశారు. ఇక 173 మంది క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక సమావేశానికి దాదాపు ఉన్నటువంటి తొలగించిన క్లబ్ మెంబర్స్ కూడా వచ్చి ఆందోళన చేసే అవకాశం నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్మెన్ సంబంధించిన సభ్యుడిగా జస్టిస్ సురేష్ కుమార్ ని నియమించున్నారు. ఆ తర్వాత ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ బానుని ఈ రోజు ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరిద్దరి నేతృత్వంలో ఇక నుంచి హెచ్సీఏ మొత్తం కూడా పూర్తిగా పాలన జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నటువంటి అధ్యక్షుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుని అటు సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారితో పాటు సీఈఓగా ఉన్నటువంటి సునీల్ కంటేని, అదేవిధంగా ట్రెజర్ గా ఉన్నటువంటి శ్రీనివాసరావుని కూడా ఇప్పటికే సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ తరించారు. ఆ తర్వాత సిఐడి కస్టడీలో దాదాపు 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ రోజు కూడా వారిని విచారించారు. ఇక కొద్దిసేపటిమే ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి ఈ మీటింగ్ కి 173 మంది క్లబ్ మెంబర్స్ కూడా అటెండ్ కావడం ఉంది. వారందరూ కూడా ఈ సభ్యులకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే ఎథిక్స్ కమిటీ సభ్యునితో పాటు మరోవైపు అంబుడ్స్మెన్ సభ్యుడిని కూడా ఈ రోజు కొంత 173 క్లబ్ మెంబర్స్ ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ప్రధానంగా అంబుడ్స్మెన్ గా మనం చూడొచ్చు జస్టిస్ సురేష్ కుమార్ ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది. దీంతో పాటు క్లబ్ మెంబర్స్ అందరూ కూడా కొంతమంది అపోజ్ చేశారు, కొంతమంది మెజార్టీ ఉన్నటువంటి వారందరూ కూడా జస్టిస్ సురేష్ కుమార్ ని పేరును ఆమోదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అసలు ఎథిక్స్ కమిటీకి సంబంధించిన ఆఫీసర్ గా ప్రస్తుతం అయితే కేసీ బాను నియమించారు. ఈ ఇద్దరి నేతృత్వంలో ఇక్కడ నుంచి ఎస్ఏ సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతము ఈ రోజు జరిగినటువంటి ఎథిక్స్ సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని మనతో మాట్లాడడానికి ప్రస్తుతం క్రికెట్ క్లబ్ శ్రీ హనుమాన్ క్రికెట్ క్లబ్, జే హనుమాన్ క్రికెట్ క్లబ్ సెక్రటరీ మనతో ఉన్నారు లక్ష్మణ్ గారు. సార్, ఈ రోజు ఎలాంటి సమావేశం జరిగింది, ఎట్లా ఎవరెవరిని ఎన్నుకున్నారు? ఈ రోజు సమావేశము చాలా క్విక్ గా ముగించారు. ఎక్కువ డిస్కషన్ చేయనీయలేదు. ప్రెసిడెంట్ గారు ఈ ఎథిక్స్ ఆఫీసర్ ని ఓంబడ్స్ మ్యాన్ ని అపాయింట్ చేయాలనే ప్రపోజల్ పెట్టారు. దానికి తాను ఓటింగ్ కి పోదాము అని తను అన్నారు. కానీ శివలాల్ యాదవ్ గారు లేసి నేను ప్రపోజ్ చేస్తున్నాను ఒక 2 పేర్లు చెప్పారు వారు. సో దానికి వాయిస్ ఓట్ దాన్ని పాస్ చేశారు. కానీ మేము పర్సనల్ గా జే హనుమాన్ క్రికెట్ క్లబ్ తరఫున ఐ రైజ్డ్ ఏ పాయింట్ దట్ తెలంగాణ నుంచి ఎందుకు మనం జస్టిస్లను పెట్టుకోవద్దు. దిస్ ఇస్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. మనకు ఖర్చులు కూడా చాలా తక్కువ అవుతాయి. బయట నుంచి రావాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇక్కడ కూడా క్వాలిఫైడ్ జడ్జిలు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళని ఎందుకు మీరు పెట్టొద్దని నేను అడగడం జరిగింది. బట్ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా వాయిస్ ఓట్ తోటి ఇది పాస్ చేస్తారు. 170 క్లబ్ మెంబర్స్ అటెండ్ అయ్యారా ఈ రోజు? మొత్తం ఎవరు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు? అంటే వాయిస్ ఓట్ మాత్రమే జరిగింది. దేర్ వాజ్ నో ఓటింగ్, బ్యాలెట్ ఓటింగ్ జరగలేదు. వాయిస్ ఓటింగ్ లా వాళ్లకు మెజారిటీ ఉన్నట్టు అనిపించింది కాబట్టి వాళ్ళు పాస్ చేసుకున్నారు. 173 మంది క్లబ్ మెంబర్స్ అందరూ వచ్చారా? అందరు వచ్చినట్టు ఇంకా తెలీదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా వస్తున్నారు మీటింగ్ అయిపోయినాక. ఎవరు కూడా ఊహించలేదు ఈ మీటింగ్ 5-6 నిమిషాలల్లా కన్క్లూడ్ అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు ఇది. సో దానికోసము ఎప్పుడైనా మీటింగ్ చాలా టైం జరుగుతుంది కదా, డిస్కషన్, డిబేటు, ఒపీనియన్స్ అన్ని ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ ఒపీనియన్స్ అనేటివి వర్ నాట్ కన్సిడర్డ్. దే వర్ జస్ట్ క్లియర్డ్ అండ్ పాస్డ్. ఈ రోజు ఎన్నుకున్న అంబుడ్స్మెన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జస్టిస్ సురేష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చినారు? సురేష్ కుమార్ చైత్ అనే వ్యక్తి తాను రాజస్థాన్ లో జస్టిస్ గా ఉన్నారని తెలుస్తుంది. మా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ మీద మేము వీఆర్ నాట్ క్వశ్చనింగ్ దేర్ క్వాలిఫికేషన్స్. అందరు కూడా
ఆనరబుల్ జడ్జిలు వాళ్ళందరి క్వాలిఫికేషన్స్ గురించి డిబేట్ డిస్కషన్ కాదు ఇక్కడ. ఓన్లీ థింగ్ తెలంగాణ వాళ్ళని పెడితే బాగుండనేది మా ఒపీనియన్. ఈ రోజు జరిగినటువంటి క్లబ్ మెంబర్ చాలా మంది అటెండ్ అయ్యారు, అంబుడ్స్మెన్ గా నిలిచారు. మీరు ఏ క్లబ్ నుంచి అటెండ్ అయ్యారు? మేము కాస్మోస్ క్రికెట్ క్లబ్ అండి. ఆల్మోస్ట్ మేము గత 35-40 సంవత్సరాల నుంచి మేము క్లబ్ రన్ చేస్తున్నాము. హెచ్సిఏలో జరిగే ప్రతి ఇబ్బందిని మేము చాలా అవమానంగా ఫీల్ అవుతున్నామండి. ఇప్పుడు చేసే కొత్తగా వచ్చే అసోసియేషన్లు 4 మనుషులు రెడీ అవ్వగానే 4 పేర్లు పెట్టుకునేసి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అని, తెలంగాణ డెవలప్మెంట్ క్రికెట్ అసోసియేషన్ అనేసి పెడుతున్నారు. కానీ హెచ్సిఏకి ఒక చరిత్ర ఉందండి. దాంట్లో కొద్ది గొప్ప జరిగే పనులలో మిస్టేక్స్ అన్నవి అయ్యాయి. దాంట్లో ఎవరినెవరు ఎన్నుకున్నారు? ఇప్పుడున్న దాంట్లో సురేష్ కుమార్ గారు అండ్ భాను గారిని ఎన్నుకోవడం జరిగింది. కానీ మొత్తం ప్రక్రియ జరిగింది 6 నిమిషాల్లో మాత్రమే. దానికి మేము అంత తృప్తిగానైతే మేము లేమండి. మొత్తం మీద ఎస్సీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి వార్షిక సమావేశం ఈ రోజు సుదీర్ఘంగా కొనసాగింది. కొన్ని వాడివేడి చర్చలు మాత్రం కొనసాగింది. కొంతమంది కొన్ని పేర్లు చెప్పారు, కొంతమంది కొన్ని పేర్లను చెప్తే మెజార్టీ ఉన్నటువంటి వారిని మాత్రం అంబుడ్స్మెన్ గా జస్టిస్ సురేష్ కుమార్ పేరుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎథిక్స్ కమిటీగా సంబంధించినటువంటి వ్యక్తిని పీకే భానుని నియమించడం జరిగింది. మొత్తం కొంతమంది వ్యక్తులు చాలా మంది దాదాపు 173 మంది క్లబ్ మెంబర్స్ కూడా ఈ రోజు అటెండ్ కావడం జరిగింది. అందులో కొంతమంది మెజార్టీగా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఈ ఆదేశ పిలుపు మేరకు అంబుడ్స్మెన్ గా మరోవైపు ఎథిక్స్ ఆఫీసర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ నుంచి ఎస్సీ సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు మొత్తం కూడా ఈ అంబుడ్స్మెన్ కావచ్చు, ఎథిక్స్ కమిటీ ఆఫీసర్ కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ చర్చను అడ్డుకునేందుకు ఇప్పటికీ కొంతమంది అటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి అలీపురం వెంకటేష్ కావచ్చు చాలా మంది కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అయితే సమావేశం అయితే కంప్లీట్ అయింది. ఈ సమావేశంలో ఇద్దరిని మాత్రం అధికారులుగా అంటే ఎస్సీ సంబంధించిన పాలక వర్గాన్ని చూసే అధికారులుగా ఎన్నుకున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్.